తెలంగాణలో పార్లమెంటు పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది. 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో 6 స్థానాల అభ్యర్థుల ప్రకటనను నిలిపివేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్లాన్ వేస్తోంది. భారీ ఎత్తున సభలు, సమావేశాలకు ప్రణాళికలు రూపొందించింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలో దింపి మెజారిటీ సీట్లు గెలవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా సొంత పార్టీ నేతలను కాదని మరి ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వారిని సెలెక్ట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన నేతలను సైతం అక్కున చేర్చుకుంటోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ నేతలను చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. చేర్చుకోవడమే కాదు, కొంతమందికి పార్లమెంట్ సీట్లు సైతం కేటాయిస్తున్నారు. అందులో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఉన్నాయి. ఇక మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు తీవ్రమైన పోటీ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఆశలు పెట్టుకున్నారు. 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.